హలో ఎవరన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి వినయ్ స్వీట్ హోమ్. ఈరోజు ఏంటంటే శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది కదండి. ఆర్మీ కోర్ట్స్లో అయితే మొత్తం డీప్ క్లీన్ ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. మార్నింగ్ అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే పనులు స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ చేస్తే నేను స్నానం చేసి మొత్తం అన్ని శుభ్రంగా అంటే డీప్ క్లీన్ చేసి నేను పూజ అయ్యేసరికి నాకైతే 11:30 అయింది. తర్వాత ఇంకా ఏమేమి చేసుకున్నానని A to Z అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియో అనేది ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఉంటుందన్నమాట. మొత్తం క్లీనింగ్, తర్వాత నేను వంట ఎలా చేసుకున్నాను, నెక్స్ట్ ఎలా సర్దుకున్నాను అనేది అన్నమాట ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మాకు 10 రోజుల నుంచి అస్సలు వర్షం లేదు కదండి. ఒక్కరోజు వర్షం లేకుండా ఉండే రోజే లేదండి. డైలీ వర్షమే, బట్టలు ఆరాలంటే కష్టం. ఇలా పండుగలు వచ్చినప్పుడు అయితే ఇంకా బ్లాంకెట్లు కర్టన్స్ ఉతకాలంటే అస్సలు కష్టము. ఈరోజు మా టైం బాగుందని అనుకుంటానండి. ఎంత హ్యాపీ అంటే వజ్రవైడూర్యాలు దొరికినా అంత ఆనందం ఉంటుందో లేదో కానీ ఎండ వస్తే మాత్రం చాలా అంటే చాలా ఆనందం అనమాట. ఎందుకంటే మార్నింగ్ అయితే బట్టలు వేసేసాను. ఫస్ట్ వాటర్ వచ్చేటప్పుడే మాకైతే మార్నింగ్ వాటర్ వస్తాయి కదా, అప్పుడైతే బట్టలు కూడా వేసేసాను. వాషింగ్ మిషన్లో అయిపోయింది. తర్వాత కర్టన్స్ అన్నీ తీసేసేసి నానబెట్టేసిన తర్వాత బూజులు దులపడము, ఇంకా కిటికీలన్నీ క్లీన్ చేయడము, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటైతే పనులు అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూడాలండి ఎంత టైం పడుతుందో ఏమో అనేసి. ఇప్పుడైతే ఒక బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఫస్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్లో అయితే క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా బూజులు అయితే దులిపేసిన తర్వాత కిటికీలన్నీ శుభ్రంగా తడిపట్టుతో అయితే తుడిచేస్తున్నాను. తర్వాత ఇలా సెల్ఫ్లు కూడా తుడిచేస్తున్నాను అనమాట. ఇదే వుడ్తో చేశారనమాట. బయట లోపలైతే నార్మల్గానే ఉంటాయి లేండి, బయట మాత్రం వుడ్ ఇచ్చారు ఈ విధంగా సెల్ఫ్. ఇది బయట లోపల ఇవి వర్షాకాలం కదండి, బూజు అయితే ఫుల్గా వస్తుంది. అందుకైతే శుభ్రంగా ఈ విధంగా అయితే మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా తుడిచేసేసిన తర్వాత ఇంకా బెడ్ అంతా సెట్ చేయాలి. బ్లాంకెట్లన్నీ ముందే వాష్ చేశానులేండి. ఈరోజు ఓన్లీ బోదులు దులపడము, ఇంకా నెక్స్ట్ ఏంటంటే కిటికీలన్నీ దుమ్ము తుడిపేయాలి. తర్వాత ఇల్లంతా తోసేసుకొని హాల్ అయితే శుభ్రంగా కడిగేస్తానులేండి. ఇక్కడ కూడా చూడండి, మేము డైలీ బెడ్ అంతా ఇదిలి చేసి పరుస్తుంటాను, అయినా కానీ బ్యాక్ సైడ్ అయితే దుమ్ము వచ్చేస్తుంది బాగా. ఇంకొక విషయం ఏంటంటే, మేమైతే ఇక ఈ వుడ్వే అన్నమాట మంచాలు, వాటి మీద అయితే కవర్ వేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం అయితే ఆర్మీ కోర్ట్స్లో నల్లులు వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అలా ఉంటుంది, ప్లస్ ఎందుకో డౌట్ అనమాట, వీళ్ళు డ్యూటీకి వెళ్ళి బెడ్షీట్లు అవి తీసుకెళ్తారు కదా, వాటి వల్ల కూడా రావచ్చు అన్నట్టు. ఇది మాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్ కవర్ వేసి దాని మీద అయితే బెడ్ వేసుకోవడం. ఈ విధంగా బెడ్ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా బెడ్ కూడా సర్దేసుకున్న తర్వాత ఈ రూమ్ అయితే చెత్త అంతా తోసేసుకున్న తర్వాత అయితే హాల్ అయితే క్లీన్ చేయాలి. మొత్తం బెడ్ అంతా సర్దేసుకొని ఇంకా జాడు కొట్టేస్తున్నాను. ఇప్పుడైతే చెత్త అంతా తోసేసుకుంటున్నాను. చెత్త అంటే మ్యాక్సిమం అయితే ఈ రూమ్లో అయితే చిన్నగానే ఉంటాయి కాబట్టి వీటిని అయితే నీళ్లు పోసి అయితే అసలు కడగనండి. ఎప్పుడైనా సరే బూజు దులిపినప్పుడు మనకి ఏ అడ్డాలు లేనట్లయితే వాటర్ పోసి క్లీన్ చేసుకుంటేనే మనకైతే శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ రూమ్ అంతా చెత్త అయితే తోసేసాను. తర్వాత చెత్త కూడా ఈ విధంగా ఇంకొక రూమ్లో మొత్తం అంతా ఇల్లు అంతా కూడా ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కసారి అనమాట. అంతా ఒక చోటుకు కాకుండా ఏ రూమ్లో తోసిన చెత్తని ఆ రూమ్లోనే తీసేయాలి. మనం ఎప్పుడైనా బూజులు దులిపినప్పుడు ఎక్కువ స్పీడ్గా తోసామనుకోండి, బూజు వెయిట్లెస్గా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి కూర్చునేస్తుంది అనమాట. అందుకనేసి నేనైతే నిదానంగా తోసేసి మొత్తం అంతా తీసుకుంటాను. ఇప్పుడైతే నాకు బెడ్రూమ్ 2 నేనైతే క్లీన్ చేసేసాను. మీకైతే ఒక బెడ్రూమే చూపించాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది అనేసి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే హాల్ అనమాట. ఇదే అండి మా హాల్. ఈ హాల్లో అయితే మాకు 3 డోర్లు ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ, ఫ్రంట్ ఒక బాల్కనీ, మెయిన్ డోర్ ఒకటి, 3 ఉంటాయి డోర్లు. లైటింగ్ అయితే చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా మేము ఉండేదైతే హాల్లోనే అనమాట. హాల్లో కూడా అప్పుడప్పుడు బూజులు దులుపుతాను లేదు కాబట్టి బూజులు అయితే ఎక్కువగా లేవులేండి. ఈ విధంగా బూజులు మొత్తం అంతా దులిపేసేసుకుంటున్నాను. అంటే మొత్తం ఈరోజే కాదులేండి, ముందుగా కొద్దిగా చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తొందరగానే అయిపోయింది అనుకోవచ్చు. ఒకేసారి అంటే చాలా కష్టం అవుతుందన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ మీద ఇప్పుడు క్లాత్ వేసుకున్నాను కదా, ఈ క్లాత్ వాష్ చేసేసి పెట్టుకున్నాను ముందుగానే, అన్నీ ముందే చేసుకున్నాను. ఇప్పుడైతే మొత్తం అంతా బూజులు దులిపేసి మొత్తం అంతా చెత్త వేసుకున్న తర్వాత నేనైతే చెప్పాను కదా, కర్టన్స్ అయితే నానబెట్టేశాను. బట్టలు అయితే అయిపోయాయండి, వాషింగ్ మిషన్కి వేసి వేసేసాను. హ్యాండ్ వాష్ చేసేది కూడా చేసేసి వాటన్నింటినీ డ్రై చేసి ఆరబెట్టేసేసి తర్వాత అయితే ఈ పనులు స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఎండ మళ్ళీ వస్తుందో లేదో కూడా తెలియదు అనమాట. ఇక్కడ ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదండి. వర్షానికి ఉన్నా పర్లేదు కానీ బట్టలు ఆరలేదు అనుకోండి, ఇంట్లో స్మెల్ భరించలేమన్నమాట. అస్సలు కంఫర్ట్గా అనిపించదు. నాకు ఎందుకో అండి, బట్టలు ఆరితేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. అవన్నీ ఆరబెట్టేసిన తర్వాత ఇప్పుడైతే కర్టన్లు కూడా వాష్ చేసుకుంటున్నాను.
ఈ కర్టన్లు వాష్ చేసేసరికి దుమ్ము అయితే ఫుల్గా ఉందన్నమాట. బాగా అందుకే కొద్దిగా సర్ఫ్ ఎక్కువగానే వేసి నానబెట్టేసానులేండి. వీటినైతే ఎక్కువ మంది వాషింగ్ మిషన్లో వేస్తామంటారు కానీ ఏమో అండి, నేను లైఫ్లో అయితే ఇంతవరకు ఎప్పుడు వాషింగ్ మిషన్లో అయితే వేయలేదు. అంత నాకు తెలిసి నార్మల్ బట్టలతో పోలిస్తే కర్టన్స్లో అంత దుమ్ము ఏమి ఉండదండి, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అందుకే నేనైతే కర్టన్స్ ఎప్పుడు హ్యాండ్ వాష్ చేస్తానండి. ఈ విధంగా మొత్తం అన్నింటినీ హ్యాండ్ వాష్ చేసుకొని వీటినైతే నీళ్ళలో దేవేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మొత్తం అన్ని కర్టన్స్ వాష్ చేసిన తర్వాత మిగిలిన సర్ఫ్లోనే ఫుట్ మ్యాట్లు కూడా పెట్టేసి వాటిని కూడా ఉతికేసి ఇప్పుడు వీటన్నింటిని దేవి పక్కన పెట్టేయాలన్నమాట. ఇప్పుడు వీటినైతే మొత్తం అన్ని దేవేసిన తర్వాత కుర్చీ మీద వేసేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే మాకు క్వార్టర్స్లో వాటర్ అనేది మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మాత్రమే వస్తాయండి. వాటర్ వచ్చినప్పుడే పని చేసుకోవాలి, లేదంటే ట్యాంకీ ఖాళీ అయిపోతుంది. ట్యాంకీ వచ్చి 500 లీటర్స్ ఉంటాయిలేండి వాటర్. ఇప్పుడు అందరూ స్నానాలు కావాలి, ఇంకా ఇల్లు కడిగే పని పెట్టుకొని ఇంకా బట్టలు ఎక్కువ వాష్ చేసినట్టయితే నీళ్ళు అయితే అయిపోతాయి. కాబట్టి నేను అందుకే వాటర్ వచ్చేటప్పుడే వాషింగ్ మిషను ఇంకా చేత్తో ఉతికే బట్టలు మొత్తం అన్నీ ఉతికేసుకున్నాను. కాబట్టి కొంచెం టెన్షన్ లేకుండా నేను కర్టన్స్ వాష్ చేసుకోవచ్చు, ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ దేవేసరికి నాకైతే ఈరోజు సాయంత్రానికి ఏమవుతుందో తెలియదండి. నడునొప్పి అయితే కంపల్సరీ. ఇప్పుడైతే మొత్తం అంతా వాటిని అయితే కుర్చీలో వేసేసాను కదా, అవి నీళ్ళన్నీ కారిపోతుంటాయి. ఆ లోపు నేనైతే ఇల్లంతా శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను. ఇల్లంతా ఏం లేదులేండి, 2 బాల్కనీలు. మార్నింగ్ అయితే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను కాబట్టి ఇంటి ముందు అయితే ఇప్పుడే కడగను, రేపైతే కడుక్కుంటాను. నెక్స్ట్ 2 బాల్కనీలు కడిగేసాను. ఇంకా కిచెన్ హాల్ మాత్రమే కడుగుతాను అనమాట. 2 బెడ్రూమ్లు అయితే మాపేసేసాను అంతే. ఇప్పుడు ఈ పైప్ వచ్చి బకెట్లో పెట్టేసుకుంటాను. పెట్టేసుకున్నాను కదా, ఈ వాటర్ వస్తూ ఉంటాయి. ఇందులో అయితే లైజోల్ వేసాను అనమాట. లైజోల్ వేసేసి ఇప్పుడు శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను. మీకు వీడియోలో చూపించేదానికైతే ఎంత టైం పడుతుందో తెలియదు కానీ నాకైతే చాలా సమయం పట్టిందండి. ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం బూజులను దులిపేసుకున్న తర్వాత చైర్స్, టేబుల్ మొత్తం అన్ని మామూలుగా అయితే వాటర్ పోసి కడిగేదాన్ని. ఇప్పుడు వాటర్ పోసి కడగకుండా మళ్ళీ ఎండపోయింది అనుకోండి, అవి సరిగా ఆరక అట్లాగే మళ్ళీ తుడవాల్సి వస్తుంది అన్నట్టు తడిగుడ్డతోనే నేను మొత్తం అంతా చైర్స్ మొత్తం అన్నింటిని అయితే శుభ్రంగా తుడిచేసేసుకున్న తర్వాత ఇల్లు కడిగే పని అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మొత్తం అంతా నీట్గా కడిగేసుకుంటాను. ఎప్పుడైనా సరే బూజులు దులిపినప్పుడు మనం తుడవడం కంటే కూడా వాటర్ వేసి కడిగినట్లయితే మనకు శుభ్రంగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే ఏం అడ్డాలు లేకుండా ఉంటే కడగడం ఈజీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అలా కడగడం అయితే కష్టం కదా. కాకపోతే అప్పుడప్పుడు ఇలా పండగలప్పుడైనా కడుక్కుంటే మనకు అంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. మీరైతే ఎలా క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేసేయండి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసేయండి. తర్వాత హాల్లో అంతా క్లీన్ చేసిన తర్వాత కిచెన్లో కూడా ఆ విధంగానే వాటర్ పోసేసి అయితే కడిగేసాను. తర్వాత అయితే ఇట్లా వైపర్తో అయితే మొత్తం అన్ని వాటర్ లాగేస్తున్నాను. నార్మల్ ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ మేము సమ్మర్లో అయితే ఇలాగే వదిలేసేదాన్ని వాటర్ పోసి. అంత వేడి ఉంటుందండి ఇక్కడ. వర్షాలు పడిన తర్వాత కొద్దిగా వేడి తగ్గిందిలేండి. ఇలా వైపర్తో కూడా మొత్తం వాటర్ అన్ని లాగేసిన తర్వాత ఇలా కిచెన్లో లాగేసాను. హాల్లో అన్నీ బాత్రూంలోకి వెళ్ళిపోతాయి వాటర్ అన్నీ లాగేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే మాప్ కూడా వేసేస్తానండి. ఎందుకంటే మొత్తం అంతా ఆరాలి కదా, లేదంటే ఇది కొంచెం సిమెంట్తోనే వేశారు కాబట్టి కొంచెం జారుతుందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది నేల అనేది. తడి లేకుండా శుభ్రంగా అయితే తుడిచేసి ఫ్యాన్ అయితే ఆన్ చేసేసాను. ఈ విధంగా మొత్తం అంతా శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ వేసామనుకోండి నీట్గా ఆరిపోతుంది. తర్వాత చూడండి వీటి కూడా నీళ్ళన్నీ కారిపోయాయి. వీటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత బాత్రూమ్ ముందు కూడా శుభ్రంగా కడిగేసి అక్కడ కూడా వైపర్తో లాగేసిన తర్వాత బాత్రూంలో కూడా చూడండి ఈ బూజు మొత్తం అంతా చెత్త పడింది కదా, అది కూడా శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను. తర్వాత నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నాకు పూజ అయ్యేసరికి అయితే ఎగ్జాక్ట్గా అయితే 11:30 అయిపోయిందండి. తర్వాత అయితే ఫుట్ మ్యాట్లు వేరేవైతే ఇంకా బాత్రూమ్ ముందు ఇంకా బెడ్రూమ్లో టాయిలెట్ ముందు కూడా వేసేసుకున్నాను. తర్వాత అయితే చూడండి ఎండ అయితే ఫుల్ వస్తుంది. ఇక్కడైతే ఎండబెట్టాల్సిన ఎండబెట్టేసి బట్టలన్నీ మొత్తం ఆరబెట్టేసానులేండి. తర్వాత అయితే వంట అయితే ఈరోజు ఏంటంటే రైస్ వండేసాను. తర్వాత కాకరకాయ ఫ్రై కొద్దిగా చేస్తున్నాను. ఇంకా పొనగంటాకు గార్డెన్లో తీసి పెట్టాను ఉందండి, అదైతే పప్పు చేసేసాను. పెసరపప్పు వేసేసి పొనగంటాకుతో చేస్తున్నాను. ఇదేంటంటే పెసరపప్పు సపరేట్గా బాయిల్ చేసుకొని ఇంకా తర్వాతలో అయితే వేయించుకోవాలన్నమాట. పొనగంటాకు అంటే ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అందులో ఆకుకూర వేగిన తర్వాత మాత్రం పప్పు వేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా బాయిల్ చేయడం కంటే కూడా మనం పప్పులో వేసామనుకోండి ఆకుకూర, దానికంటే ఇది టేస్ట్ బాగుంటుంది, ప్లస్ హెల్త్ కూడా మంచిదనమాట. తర్వాత వంట కూడా చేసేసాను. ఇంకా వెంటనే అంటే రెస్ట్ తీసుకోకుండా వెంటనే పనులు అయితే చేసేసానులేండి. ఎందుకంటే మళ్ళీ మా పాప స్కూల్ నుంచి వస్తుంది, ఇంకా మా ఆయన డ్యూటీ నుంచి వస్తారు కదా అన్నట్టు ఫాస్ట్గా చేసేసాను. తర్వాత ఏంటంటే కర్టన్స్ కూడా ఎండ ఫుల్ వస్తుందనమాట. ఒక చెమటలు ఆరిపోతున్నాయి. ఈరోజు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదండి. అన్ని బట్టలన్నీ మంచిగా ఆరబెట్టుకున్నానని హ్యాపీనెస్ ఒక పక్క అయితే,
ఒక పక్క చెమట కారిపోతుంది, సాయంత్రంకంతా ఎక్కడ తలనొప్పి వస్తుందని అదొక భయం నాకు. తర్వాత అయితే ఈ విధంగా మొత్తం అన్ని రూముల్లో అయితే కర్టన్స్ కూడా ఈ విధంగా సెట్ చేసేసుకుంటున్నాను. ఈ కర్టన్స్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా కింద బటన్‌లన్నీ తర్వాత తెద్దాంలే అన్నట్టు ఫస్ట్ కర్టన్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా కర్టన్స్ అన్నీ వేసేసిన తర్వాత బట్టలు కూడా తీసుకొచ్చేసి వాటిని కూడా ఫోల్డ్ చేసేస్తానండి. వీళ్ళొచ్చేలోపు అవి కూడా ఫోల్డ్ చేసేసామనుకోండి ముడతలు లేకుండా నీట్‌గా ఉంటాయి కదా! ఇంకా బట్టలైతే కిందికెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా ఇంటి ముందు బాల్కనీలో అయితే అలాగే ఉన్నాయిలెండి బ్యాక్ సైడ్‌వి. వాటిలో అయితే ఇంకా తీసుకొచ్చిన క్లిప్పులన్నీ హ్యాంగర్‌కి అయితే పెట్టేశాను. తర్వాత అయితే బట్టలన్నింటిని ఫోల్డ్ చేసేసాను. ఈ విధంగా బట్టలు ఫోల్డ్ చేసి ఎక్కడివక్కడ పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ మా అమ్మాయి సెపరేట్‌గా, నాయి మా ఆయనవి సెపరేట్‌గా పెట్టేస్తాను. అంటే మా పాపవి ఒక రూమ్‌లో పెడతాను. నావి మా ఆయనవి అయితే ఒక రూమ్‌లో పెడతాను. ఈ విధంగా సెపరేట్‌గా అన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా సర్దేసుకుంటానండి. అదే అండి ఇప్పుడు ఈరోజు వచ్చి నేను మధ్యాహ్నం ఒక 2 వరకు చేసుకున్న పనులైతే ఇవన్నమాట. చాలా హడావిడిగా జరిగిపోయింది. చాలా అంటే చాలా అండి. మీకు చూడ్డానికి అంటే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుందేమో కానీ నాకైతే చాలా టైం పట్టింది. ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా చేస్తే ఇప్పటికయిందనమాట పని. మీకు వీడియో నచ్చిందా అండి? నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసేయండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీరు విలువైన మీ సలహాలనైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. సర్లేండి శ్రావణ మాసానికి మీ అన్ని క్లీనింగ్ అంతా చేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారు? మీరు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.